హైదరాబాద్ మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. మూసీ బాధితుల వివరాలు సేకరించేందుకు రంగంలోకి దిగారు అధికారులు. మూసీ రివర్ బెడ్ లో 25 ప్రత్యేక బృందాలు సర్వే చేపట్టాయి. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్స్ ఉన్నారు. అయితే మొత్తం రివర్ బెడ్ లో 2166 ఇళ్లను గుర్తించారు అధికారులు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు పునరావాసంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనుంది ప్రభుత్వం. బఫర్ జోన్ లో నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించనుంది. పలు ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో సర్వే నిర్వహించడం అధికారులకు సవాల్గా మారింది. రైట్, అది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మూసీ ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రెసెంట్ అయితే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి, సర్వే చేపడుతున్నాయి. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతోంది? థ్యాంక్ యూ సౌజన్య. మూసీ పరివాహక ప్రాంతాల్లో అంటే మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటి కూడా తొలగించే దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే చాదర్ఘట్ అలాగే మలక్పేట్ మధ్యలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రివర్ బిడ్ లో ఉన్నాం. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయితే రివర్ బిడ్ కి సంబంధించి మనం ప్రస్తుతం ఇక్కడ ఒకవైపు చూసుకుంటే మూసీ ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి కేవలం కొన్ని మీటర్ల డిస్టెన్స్ లోనే ఈ యొక్క రివర్ బిడ్ లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలను కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం లైవ్ ద్వారా కూడా. సుమారుగా చెప్పొచ్చు, ఇది ఏదైతే చాదర్ఘట్ లో ఉన్నటువంటి ఆ బ్రిడ్జికి అటువైపు నుంచి ఇటువైపు ఏదైతే మలక్పేట్ ఓల్డ్ మలక్పేట్ వైపు ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాలు సుమారుగా కూడా 1000 నుంచి 1500 నిర్మాణాలు కేవలం రివర్ బిడ్ లోనే నిర్మించుకొని ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే గతంలో పేదవారు వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి పేదవారంతా కూడా ప్రస్తుతం వారికి అక్కడ ఏదైతే నివాస గృహాలు లేని సందర్భంలో కూడా ఒక్కొక్కరుగా వచ్చినటువంటి ఇక్కడ నివసిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ నివాసాలన్నీ కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎప్పుడైనా మూసి ఉప్పొంగేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క నివాసితులందరినీ కూడా ప్రభుత్వం ఖాళీ చేయించేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా ఈ మూసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పూర్తి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేందుకు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ అలాగే మేడ్చల్ రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాల కలెక్టర్ల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు అలాగే రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సుమారుగా 2166 అక్రమ నిర్మాణాలు అంటే కేవలం రివర్ బిడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రమే గుర్తించారు. అంటే ఈ యొక్క నిర్మాణాలన్నింటి కూడా తొలి దశలో ఉన్నటువంటి రివర్ బిడ్ లో నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటి కూడా తొలగించబోతున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి హైడ్రా కూడా దీనికి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా మొదటగా ఏదైతే రివర్ బిడ్ లో ఉన్నటువంటి ఈ నిర్వాసులందరినీ కూడా పూర్తిగా ఖాళీ చేయించి శని ఆదివారాలు 2 రోజుల్లో ఈ నిర్మాణాలన్నింటి కూడా తొలగించబోతున్నట్టుగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. దీనికి సంబంధించిన ప్రస్తుతం మనం చూస్తున్నాం అయితే రివర్ బిడ్ లో ఉన్నటువంటి ఈ యొక్క నది రివర్ బిడ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. మనం ప్రస్తుతం మరొక వైపు చూసుకుంటే ఈ రివర్ బిడ్ కి సంబంధించినటువంటి నిర్మాణాల్లో కూడా సుమారుగా కూడా మనం కనిపిస్తున్నటువంటి ఏదైతే అక్కడ ప్రస్తుతం మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ వాహనాలు పోలీస్ వాహనం ఉన్నంత వరకు కూడా రివర్ బిడ్ వరకు వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యొక్క రివర్ బిడ్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా గుర్తించినటువంటి అధికారులు వాటిపై ఆర్బిఎక్స్ అనే ఒక మార్కును కూడా ఇంటూ మార్క్ చేసి పెట్టారని కూడా హైలైట్ చేసి పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రేపు ఏదైతే హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలు చేపట్టే సమయంలో ఈ యొక్క ఇంటూ మార్క్ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే అటువైపు ఉన్నటువంటి మరికొన్ని నిర్మాణాలు కూడా ఏదైతే ఆ పోలీస్ వాహనం ఉన్నటువంటి ఆ ఒక వాహనం వెనుక వైపు ఉన్నటువంటి ఆ ఒక నిర్మాణాలు కూడా ఏదైతే ఈ నదికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ జోన్ అలాగే ఆ తర్వాత బఫర్ జోన్లుగా కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే తొలి దశలో మాత్రం కేవలం ఈ యొక్క
ఏదైతే రివర్ బిడ్ లో ఉన్నటువంటి ఒక నిర్మాణాలను తొలగించిన తర్వాత ఆ తర్వాత ఈ ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి నిర్మాణాలు అలాగే దాని తర్వాత ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క రివర్ బిడ్ లో ఉన్నటువంటి యొక్క నిర్వాసితులకు సంబంధించినటువంటి నిర్మాణాలకు వారికి పునరావాస కేంద్రాలుగా ఏదైతే ప్రస్తుతం నగరంలో నిర్మించి ఉన్నటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్లు కూడా వారికి ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన అంశాల నేపథ్యంలో కూడా ఇప్పటికే నోటీసుల ద్వారా జారీ చేసినటువంటి అధికారులు ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి నివాసిత డీటెయిల్స్ కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంతమంది అయితే ఇక్కడ నివసిస్తున్నారు వారికి ఎక్కడెక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా దీనికి సంబంధించినటువంటి సర్వే కూడా చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఏదైతే ప్రస్తుతం రివర్ బెడ్ లో నిర్మించుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే కేవలం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటుగా కూడా మనం ప్రస్తుతం చెప్పుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధి అలాగే బఫర్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు ఆ యొక్క ఇంటి డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పరిశీలించిన అనంతరం వారికి కేవలం పునరావాసానికి అవసరమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా కూడా వారికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక నిర్మాణ స్థలానికి సంబంధించి బఫర్ జోన్లలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి సంబంధించినటువంటి వాల్యూను కూడా ప్రభుత్వ వాల్యూ ఆధారంగా కూడా లెక్క చేసి వారికి దాంతో పాటు కూడా నగదు కూడా చెల్లించే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేశారు. సౌజన్య. Yes, Prem, thank you. Thanks for the live updates.